ఎక్కడ చూసినా హైడ్రా హైడ్రా హైడ్రా. నిజంగా ఈరోజు హైడ్రా అనేది హైడ్రామాగా మారిపోయింది. ఎందుకంటే ఎంతోమంది పేదల ఇల్లులు ఇక్కడ ఉన్నటువంటి బోరబండ దగ్గర ఉన్నటువంటి సున్నపు చెరువు దగ్గర ఉన్నటువంటి బాధితులు ఎంతగానో ఉన్నారు. కనీసం తడిచిన బియ్యం ఎలా అంటే తడిచిపోయినటువంటి బియ్యం ఎటువంటి విధంగా కూడా ప్రభుత్వం వీళ్ళకి నోటీసులు జారీ చేయకుండా పేదల పిల్లతో ఆడుకుందంటున్నట్టుగా వీళ్ళైతే వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం నిన్న వండుకున్నటువంటి కూడు కనీసం తినలేదంట. ఎక్కడ చూసినా కూడా ఎక్కడి వస్తువు అక్కడే, అంటే ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉన్నట్టుగా పరిస్థితులు ఉన్నాయి. అక్కడ చూసుకుంటే తమ్ముడు 8th క్లాస్ ఏమో చదువుతున్నాడంట. తమ్ముడు బుక్స్ అక్కడే ఉన్నాయి. కనీసం సార్ ఇలా మేము బుక్స్ తీసుకుంటాం చదువుకుంటున్నాం అని చెప్తున్నటువంటి సందర్భంలో బుక్స్ తీసుకోవడానికి కూడా పర్మిషన్ అయినటువంటి విధంగా హైడ్రా చర్యలు తీసుకుంటుంది. నిజంగా ఈరోజు ఏదైతే హైడ్రా తీసుకున్నటువంటి చర్యలకు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా పేదలు బానిసలయ్యారని చెప్పుకోవాలి. ఎందుకంటే పేదలు నష్టపోతున్నారు హైడ్రా ద్వారా. ఏదైతే బతుకు తెరువు కోసం ఇప్పుడు అన్నవాళ్ళు అంటున్నారు దాదాపు 18 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ వచ్చి ఉంటున్నాం, ఎప్పుడు లేనిది ఈరోజు హైడ్రా అని చెప్పేసి హైడ్రామాగా మారింది అంటున్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎప్పటి నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? మేము 18 ఇయర్స్ నుండి ఉంటున్నాం ఇక్కడ. మేము ఇక్కడ అయితే 18 ఇయర్స్ నుండి ఉంటున్నాం. మాకు ఇక్కడ ఏటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు రీసెంట్గా ఈ విలాస్లు అక్కడ అవన్నీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు 18 ఇయర్స్ నుండి ఇక్కడ ఇవేం లేవు, కరెక్టే. మేము అసలు ఇక్కడ ఎట్లా ఉంటున్నాం, ఇప్పుడు వచ్చిన 6-5 మంత్స్ నుండి గవర్నమెంట్ హైడ్రా వచ్చింది. ఇప్పుడు హైడ్రా వచ్చి మా ఇల్లులు మావన్నీ కూలగొట్టేస్తుర్రు. మా బుక్స్, మేము వండుకున్న అన్నము అన్నీ నాశనం చేసేస్తారు. 5 minutes యూనిఫామ్ తెచ్చుకుంటాము, బుక్స్ తెచ్చుకుంటాం అని అంటున్నా కూడా వాళ్ళు అస్సలు ఇవ్వలేరు ఛాన్స్ మాకు. మా చుట్టుముట్టు మొత్తం పోలీసు వాళ్ళు నించురు. మా పేరెంట్స్ ఏమో పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టరు. నైట్ మేము వర్షానికి అట్లే తడుచుకుంటూ ఉన్నాం. నైట్ 7 o'clock విడిచిపెట్టారు మా పేరెంట్స్ని ఇక్కడ. అప్పటి వరకు మా చెల్లె ఏడుచుకుంటుంది. మేము ఎట్లున్నామో మా ప్రాబ్లం మాకే తెలుసు. యాక్చువల్గా అయితే ఇక్కడ మాకు ఇప్పుడు అయితే మొత్తం ఖరాబ్ అయిపోయింది. మాకు న్యాయం కావాలి ఎట్లయినా సరే. హైడ్రా ఇది కమిషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకైతే న్యాయం చేయాలి, ఎట్లయినా సరే న్యాయం చేయాలి. హైడ్రా తోటి మొత్తం ఇవన్నీ సామాన్లు మొత్తం కూలగొట్టేసారు. గ్యాస్ అవన్నీ వండుకునే బియ్యము, అన్నము, కూరగాయలు అన్నీ నాశనం చేసేసారు. మా ఫ్రిడ్జ్, మా మంచము ఏమున్నాయో అన్నీ మొత్తం నాశనం చేసిండ్రు. మీ నుంచి ప్రభుత్వానికి ఎటువంటి విన్నపం ఇస్తారంటే ఏం చెప్తారు? మా నుండి మేము ఏం ఆశిస్తున్నామంటే వాళ్ళకి మాకు న్యాయం చేయాలి. ఫస్ట్ మాకు ఇప్పుడు మాది 300 గజాలు ఎట్లయితుందో అట్లా ఆడ ఇల్లు కట్టడమో, మాకు ఏదో ఒకటి వాళ్ళు కట్టియడమో న్యాయం చేయాలి. మాకు ఈడ కాకపోయినా సరే మాకు బయట అయినా సరే వేరే ఎక్కడైనా సరే మాకు 300 గజాలు మావి ఎంత అవుతుందో ప్రాపర్టీ అక్కడ మాకు వచ్చేటట్టు, ఇంకా ఇక్కడ ఇది మొత్తం సామాగ్రి మొత్తం మాది, మా మెటీరియల్స్ మొత్తం మాకు వచ్చి అందించేటట్టు ఇక్కడ ఉండే నీట్గా. ఒకవేళ వాళ్ళు చేయలేరంటే మేము 100% ఇక్కడనే ఉంటాం. ఇంకా వాళ్ళు మళ్ళీ వచ్చి కూలగొట్టినా మళ్ళీ కట్టుకొని మళ్ళీ ఈడనే ఉంటాం. కానీ ఈడ నుండి కదిలే ప్రసక్తే లేదు. మేము ఒకసారి 2 సార్లు 10 సార్లు కూలగొడతారు. నెక్స్ట్ టైం వస్తారా? 10 సార్లు వరకు వస్తారు, 11వ సారికి రారు. ఇంకా వాళ్ళకు అప్పటి వరకైనా ఈడ ఉంటాం మేము పక్కా. ఏమంటావమ్మా, ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా కూడా జరుగుతున్నటువంటి చర్యలకు సంబంధించి ఏది మారాలి, ఎవరు మారితే ఇప్పుడున్నటువంటి పేదల కష్టాలు మారుతాయి అంటే ఏం చెప్తావు? పేదల కష్టాలు ఎట్లా మారుతున్నాయి అసలు? ఇంకా ఎక్కువ వస్తున్నాయి కష్టాలు. ఇంకా పేదలకు కష్టాలు ఎక్కువ వస్తున్నాయి. మాకు మారాల్సింది ఫస్ట్ మాకు సీఎం వచ్చిన రేవంత్ రెడ్డి మారాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను మారి మంచిగా ఉండి మాకు న్యాయం చేయాలి. ఫస్ట్ వాళ్ళన్నకైతే నిజంగా 30 days టైం ఇచ్చిండ్రు, నోటీస్ ఇచ్చిర్రు. 30 days నోటీస్ ఇచ్చిర్రు, అన్నీ ఇచ్చిర్రు. కానీ మాకైతే 2 hours టైం కూడా ఇవ్వలే. వాళ్ళకి 30 days ఇచ్చారు, మాకు 2 hours టైం ఇవ్వకుండా. వాళ్ళ దగ్గర పవర్, డబ్బు ఉంది, మా దగ్గర ఏం లేదు. ఆ విలాస్ స్కూల్లో కొట్టకుండా, అపార్ట్మెంట్ స్కూల్లో కొట్టకుండా మా దగ్గర వచ్చి మా గుడిసెలు పీకేసి మా కాడ మొత్తం ఇది చేసిరు. కానీ అవన్నీ అసలు కూలగొట్టకుండా చదువుకున్న టోళ్ళు ఉన్నాం మేము. అసలు అయితే ఈరోజు అసలు మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. మా టీచర్స్ కాల్ చేస్తుర్రు, ఏమైంది ఎందుకు రాలి, మాకు చెప్పుకోని పరిస్థితి. మా పేరెంట్స్ ఏం చెప్పుకోవాలి అది ఇది అని అట్లా టెన్షన్స్ తోటి ఉన్నాం. కానీ ఎవరికి ఏం తిననీకే తిండి గిట్టంగా నైట్ 10 o'clockకి తిన్నారు మా చెల్లెలు కానీ మా తమ్ముడు వాళ్ళు కానీ. అది కూడా మా పేరెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కొంచెం తెచ్చి ఇచ్చారు. కానీ అప్పటి వరకు మేము అన్నం కూడా తినలేము. అంటే ఇప్పటి వరకు స్థానిక నాయకులు కానీ ఎవరు కూడా వచ్చి మీకు కనీసం చేదోడు వాదోడు లేరా? ఇప్పటి వరకు ఎవ్వరు రాలేరు, ఏ లీడర్ రాలే, ఎవ్వరు వచ్చి మాకు కొంచెం సొల్యూషన్ చూపిలే.
ఇట్లా ఇట్లా సంగతి కదా, ఇది న్యాయం, ఇది ఇక్కడ ఉండండి, మీరు ఇక్కడ చేయండి అని ఒక్కరు కూడా రాలే అసలు రాకుండా మేమే ఒక 2 hours టైం ఇవ్వండి, మేము అన్ని సామాన్లు తీసుకొని బయటనే వెళ్తాం, మీరు కుల్లగొట్టుకొని అని అంటే కూడా మాకు టైం ఇవ్వలేరు. మా పేరెంట్స్ తీసుకొని మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. వాళ్ళు అక్కడ 7 o'clock వరకు వాళ్ళు అక్కడ ఉన్నారు. మేము అందరం ఇక్కడ వర్షంలో తడుచుకుంటూ, నేను ఈవినింగ్ వర్షంలో తడుచుకుంటూ, వాళ్ళు కూలగొట్టిన వాళ్ళు ఇంకా వెళ్ళిపోయారు, చెప్పిన వాళ్ళు ఎన్నో ఉన్నారు. మధ్యలో మేము ప్రజలు, పేద ప్రజలు మేము ఇక్కడ వర్షంలో తడుచుకుంటా ఇక్కడ ఉన్నాం. కానీ ఎటువంటి ఇది చేయలేము. మాకు ఇప్పుడు కావాల్సిన న్యాయం చేయాలి. మాకు ఇక్కడ కాకపోయినా వేరే కాడైనా ఇల్లు ఉండాలి, మాకు కొంచెం ఇల్లు చూపించాలి, మాకు ఒక దారి చూపించాలి. ఉంటే మాకు అక్కడ సేఫ్, లేకపోతే మేము ఇక్కడనే ఉంటాం, ఈయనే చేస్తాం ఏమన్నా సరే. మేము న్యాయం చేయకపోతే ఇంకా ఎక్కడైనా తెగించేటోళ్ళం. మేమైతే నిన్న మేము ఆత్మహత్యనే చేసుకొని ఇక్కడ ఉన్నాం. ఇదెంత ఇప్పుడు వీళ్ళు చెప్తే ఎంత, చెప్పకుంటే ఎంత? మాకు ఎట్లయినా సరే ఇప్పుడు మాకు న్యాయం జరగాల్సింది, న్యాయం జరగాలి. మాకు మా మెటీరియల్స్, మా సామాన్లు, మావి ఏమేమి ఉన్నాయో అన్నీ మాకు కావాలి.